సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 1, అగౌరవం 5. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో మానవీయ కోణంలో మీరు గడుపుతున్న జీవితం అందరికీ ఆదర్శప్రాయం అవుతుంది. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో మీ ఎదుగుదల ఇబ్బంది అవుతుందని మీ వయసు వరకు ఇప్పటి నుంచే మీ మీద బురదల్లే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగం మార్పు, పదోన్నతి, బదిలీ వంటివి సంభవిస్తాయి. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పదిలంగా ఉంటుంది. మీరు పనిచేస్తున్న విధానం మీ పై అధికారులకు నచ్చదు. నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలను మించి బాగుంటాయి. విలువైన స్థిరాస్తులు అమ్మాలని నిర్ణయించుకుంటారు. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన పురోగతి మీరు ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. అనేక రకాల ఆలోచనలు, అంతర్గత భావాల్ని, కోపాన్ని అదుపులో చేసుకొని మనసులో ఒక విధంగా, పైకి ఒక విధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడటం వల్ల సమస్యలు వస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. సంతానం వాళ్ళంతటా వాళ్లే పరివర్తన చెంది సక్రమైన మార్గంలో ఉండటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వివాహాలు, శుభకార్యాలు సానుకూలపడతాయి. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి మీరు చేసే కృషి, ఖర్చు పెట్టే ధనానికి అన్నిటికీ మించి మీ ఆరాటానికి తగిన విధంగా మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఇందుకు సంబంధించి మీ సేవలు పొందిన వారికి కృతజ్ఞత కన్నా మీ శ్రమను గుర్తించినట్టుగా నటించే కుటుంబ సభ్యుల వల్ల మానసిక వైరాగ్యం ఏర్పడుతుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సంవత్సరం మధ్యలో వృత్తిలో మరింత ఉన్నత స్థానం, మరిన్ని సమస్యలు సంభవం. నైతిక విలువలు లేని వారిని అతి కష్టం మీద కొంతకాలం భరిస్తారు. విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ ప్రతిష్ట నిలబెడుతుంది. పెద్దల సంతోషాన్ని మీరే కారణమవుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతల్ని కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా పరిష్కరించగలుగుతారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం మొదలైనవి మీకు వికటిస్తాయి. టీచింగ్ విషయంలో, విద్యాసంస్థ నిర్వహణలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు, ధనం లభిస్తాయి. తాత్కాలిక స్కీముల వల్ల లాభపడతారు. గణిత విద్యకు సంబంధించి విశేషంగా కృషి చేసి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తారు. స్కాలర్షిప్లు లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వారి ఆశీస్సులు, అండదండలు లభిస్తాయి. వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. గతంలో కొనుగోలు చేసిన ఒక స్థిరాస్తి అమ్ముడుపోకుండా ఇబ్బంది పెడుతుంది. నూతన గృహం, వాహనం ఏర్పడుతుంది. దారిద్ర్యాన్ని దూరంగా కుటుంబాన్ని ఉంచాలనే ఉద్దేశంతో దివారాత్రాలు కష్టపడి శ్రమిస్తారు, ధనాన్ని సంపాదిస్తారు. మీ జీవిత భాగస్వామి తెలియకుండా కొంత ధనాన్ని ఆత్మీయులకు అందజేస్తారు. బీమా విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త వహించవలసిన కాలం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి చైత్రమాసంలో గ్రహబలం మిశ్రమంగా ఉంది. శారీరక అనారోగ్యం లేకపోయినా మానసిక అనారోగ్యం ఉంటుంది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ మాసంలో అనునిత్యం శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి. అడ్డంకులు అధిగమిస్తారు. వైశాఖ మాసంలో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుడి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. జ్యేష్ఠ మాసంలో సింహరాశివారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ మాసంలో గురు, శుక్రవారాల్లో ఇష్టదేవతారాధన, ఇష్టదేవత ఆలయ సందర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. అధిక ఆషాఢ మాసంలో మధ్యలో మానసిక చికాకులు ఉన్నా చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చులు నియంత్రించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. అప్పు చేయాల్సి రావచ్చు. ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. నవగ్రహ ప్రదక్షిణలు నిత్యం చేయండి. నిజ ఆషాఢ మాసంలో అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ధనానికి లోటుండదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం ఉండేలా చూసుకోండి. ఈ మాసంలో
శ్రీ వెంకటేశ్వరుడి ఆరాధన శుభాలను చేకూరుస్తుంది. శ్రావణ మాసంలో అనవసర ఖర్చులు ఉంటాయి. శత్రువులకు దూరంగా ఉండండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలకు అనువైన మాసం కాదు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. భాద్రపద మాసంలో మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఎవరికి పడితే వారికి వాగ్దానాలు చెయ్యకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ నెలలో అన్నింటా అనుకూలత సిద్ధించేందుకు నిత్యం నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. ఆశ్వయుజ మాసంలో ద్వితీయార్థం నుంచి అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో శనైశ్చరుడికి తైలాభిషేకం చేయండి. అనుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించండి. మాసం చివరిలో సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో ప్రతినిత్యం శివాలయాన్ని సందర్శించండి. సోమవారాల్లో అభిషేకం చేయించండి. మార్గశిర మాసంలో అనుకూల పరిస్థితులు కలుగుతాయి. శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేసేటప్పుడు సంయమనం పాటించండి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో అమ్మవారిని ఆరాధిస్తూ పొంగలి నివేదించండి. పుష్యమాసంలో వ్యవహారాల విషయంలో లౌక్యం ప్రదర్శించండి. మనోధైర్యం కోల్పోకుండా ఉండడం ఈ మాసంలో చెప్పదగిన విశేష సూచన. స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్ళండి. ఈ మాసంలో అన్నింటా అనుకూలత ఏర్పడేందుకు గణేశుణ్ణి గరికతో ఆరాధించండి. మాఘమాసంలో ఆర్థికపరమైన అంశాల్లో ముందు చూపు అవసరం. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అధైర్యపడకండి. ఈ మాసంలో నిత్యం ఆలయాన్ని సందర్శించి నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. పాల్గొన మాసంలో ప్రథమార్థంలో ప్రతికూలతలు, ద్వితీయార్థంలో అనుకూలతలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైన అంశాల్లో అంచనాలు అందుకోకపోవచ్చు. ద్వితీయార్థంలో శుభకార్యాలకు ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి. శుభ ఫలితాలు చూడవచ్చు. సింహరాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం ఈశ్వరారాధన చేయండి. ఒక శుభ తిథిని ఎంచుకుని మృత్యుంజయ హోమం చేయించండి. శనైశ్చర బృహస్పతుల అనుగ్రహానికి జపదానాదులు చేయండి.